హాయ్ గైస్, రిలీజ్ డేట్ వెనుక ఇంత కథ దాగి ఉందా? జక్కన్న ప్లానింగ్. సినిమాను వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడమే కాదు, ఎప్పుడు ఏ టైంలో రిలీజ్ చేయాలో తెలిసిన ధీరుడు. మహేష్తో తీస్తున్న వారణాసి మూవీ ఏప్రిల్ 7, 2027 రిలీజ్ చేస్తున్నాడు. ఈ డేట్ వెనుక దాగి ఉన్న అసలు కథ ఇది. పెద్ద సినిమాలు హాలిడేస్ టైంలో రిలీజ్ చేస్తేనే కదా ఎక్కువ కలెక్షన్ వచ్చేది. ఈ 13,000 కోట్లతో రిలీజ్ చేస్తున్న మూవీ కాబట్టి దాదాపుగా ఎక్కువ హాలిడేస్ ఉన్న టైంలోనే రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ 7న మాస్టర్ ప్లానింగ్ దాగి ఉంది. దాదాపు ప్రతి సినిమా గురు శుక్రవారాలలో రిలీజ్ చేస్తారండి. కానీ ఏప్రిల్ 7 బుధవారం వస్తుంది. వారణాసి రిలీజ్ అయిన 8 రోజుల తర్వాత శ్రీరామనవమి వస్తుంది, ఉగాది హాలిడే ఉంది, హనుమాన్ జయంతి హాలిడే ఉంది. వరుసగా 4 హాలిడేస్ ఉన్నాయి. వారణాసి రిలీజ్ అయిన 8 రోజుల తర్వాత శ్రీరామనవమి, ఉగాది, హనుమాన్ జయంతి ఉందండి. మనకు ముందే చెప్పారండి, ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడు గెటప్ వేసారని. మనకు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఈ మూవీకి చాలా పెద్దగా కలిసి వచ్చే టైమింగ్ అండి. ఆ టైమింగ్లోనే ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. అలాంటి 5 డేస్ వరకు ఫెస్టివల్ ఉంది. ఇంకోటి మనకేంటంటే శ్రీరామనవమి కలిసి రావడం, హనుమాన్ జయంతి కలిసి రావడం అనేది ఈ మూవీలో మహేష్ బాబు శ్రీరాముడి గెటప్ వేశారని తెలుస్తుంది. ఆంజనేయ స్వామి సంబంధించింది ఉంది కాబట్టి ఈ మూవీకి ఆ 2 హాలిడేస్ మాత్రం చాలా కలిసి వచ్చే ప్లస్ పాయింట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీ ఇండియాలోనే ఒక రామాయణం టైప్లో టచ్ చేసినట్టు మనకు ఇప్పటికీ ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. ఈ మూవీ అయితే భారీ కలెక్షన్ వస్తుందని నేను అనుకుంటున్నాను.